ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అసలు బండి సంజయ్ గారు కాళేశ్వరం మీద మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఆయన అదృష్టం ఉండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణలో ఉన్న ఒక మేధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినవు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగా ఉంది, గెలిచినవు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజురాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్లు బ్రిడ్జు రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయడానికి చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. రెండోది, నిన్న ఒక్కటే అడిగింది కదా స్ట్రేట్ క్వశ్చన్, ఎట్లా ఆయకట్టు ఎక్కువ వచ్చిందని. నేను బండి సంజయ్ గారిని స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు ఒక్కటే సమాధానం చెప్పి కదా. డీటెయిల్స్లకి కూడా నేను బోను జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ చేసేస్తా. ఎందుకంటే మా గౌరవనీయులు వినోద్ కుమార్ గారు, కమలాకర్ అన్న అండ్ శ్రవణ్ గారు చాలా డీటెయిల్గా చెప్పిండ్రు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కొత్త ఆయకట్టు ఎంత క్రియేట్ చేసిర్రు? 5,71,000. 2 కలిపితే, అన్ని కలిపితే, స్టెబిలైజేషన్, కొత్త ఆయకట్టు అన్ని కలిపితే వీళ్ళు క్రియేట్ చేసింది 6,64,000 మాత్రమే. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత అన్ని కలిపి 48,74,000 ఎకరాలకి ఇవాళ నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు. వాస్తవం ఇది కానా కాదా? మరి నీకు దిమాక్ లేదా? 2000 నువ్వు అసలు బీజేపీ పార్టీవా, నువ్వు కాంగ్రెస్ పార్టీవా? రేవంత్ రెడ్డి చెప్తే నువ్వు పనిచేస్తావు, బస్ దట్స్ ఆల్. కాబట్టి ఖచ్చితంగా దీనికి నువ్వు జవాబు చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 6 లక్షల, నువ్వు అడిగిన దానికే మేము జవాబు చెప్తున్నాం, 6,64,000 మాత్రమే ఉండే. ఎస్, మేము వచ్చిన తర్వాత 48,73,000 కేసీఆర్ ఇచ్చిండు. దీనికి నీకు దమ్ముంటే మాకు వినోద్ కుమార్ గారు చెప్పినట్టు చలో దీని మీద చర్చకు దమ్ముంటే మా వినోద్ కుమార్ గారు వస్తారు, వాళ్ళతో పాటు కమలాకరణ గారు వస్తారు. చలో నీకు దమ్ముంటే కరీంనగర్ చౌరస్తా గడ్డ మీద కూర్చొని చర్చకు పెడదాం దా. కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండో, నువ్వేమి ఇచ్చినో, మీరేం చేసిరో, కాంగ్రెస్ ఏం చేసిందో చెప్దాం దా. దీనికి నీకు దమ్ముంటే దా, నువ్వు సవాల్కి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ, జై కేసీఆర్. కూడా గోదావరి ప్రవహించే ప్రాంతం. రెండు చిన్న విషయాలు పెద్దలందరూ మాట్లాడినారు, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. బాధ ఎక్కడ అవుతుందంటే, నూతనంగా ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు నేను ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉండి బండి సంజయ్, ధరంపురి అరవింద్ వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా అర్థం అవ్వట్లేదు. ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్నప్పుడు మా అందరం కూడా ఓత్ తీసుకొని ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నిజాయితీగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తాం. అలాంటిది వాళ్ళని ఎన్నుకున్న ప్రజలనే, అంటే గోదావరి పరివాహకంలో ఉన్న మేమందరం కూడా, ధరంపురి అరవింద్ అయినా బండి సంజయ్ అయినా, వాళ్ళు ఎన్నుకున్న ప్రజలనే వాళ్ళు ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొడుతూ ఉన్నారు. ఇంత దారుణం అంటే, సెంట్రల్ వాటర్ కమిషన్, నిన్న ఇంగ్లీష్లో చదవలేదో మరి బండి సంజయ్ నాకు అర్థం కాలే, కానీ కేంద్రీయ జల్ ఆయోగ్ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ బ్రహ్మాండమైన ఒక రాసి దీంట్లో ఇంత మంచిగా చెప్పిందంటే, యాజ్ ఎవిడెంట్ ఫ్రమ్ డీటెయిల్ వాటర్ అవైలబిలిటీ ద నెట్ వాటర్ అవైలబుల్ అట్ ది బరాజ్ లొకేషన్ ఈజ్ అబౌట్ 165 TMC అని రాసింది. అక్కడ వరకు చదివి, అది కూడా ఆయన చదివినట్టు లేడు, ఎవరు చెప్పిన ఆయనకి, సరే ఏం చేసిండో మనకు అనవసరం. కానీ ఒక రాజ్యాంగబద్ధమైన కేంద్ర మంత్రి
ఇంత సిగ్గుచేటంటే ఇక్కడ లీగల్గా అంటే మా వినోద్ అన్న గారు లాయర్ కూడా కాబట్టి నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. ఈజీ నాట్ లయబుల్. దాని కింద ఏం రాసినారు వాళ్ళంటే, దాని కింద నెక్స్ట్ లైన్ సెంటెన్స్ ఏం రాసినారంటే, ది వాటర్ అవైలబుల్ ఇస్ 165 TMC% depend 75% dependability which includes perceived surpluses from the share of upper stage of 63 TMC. అంటే పైనున్న రాష్ట్రాలవి దాంట్లో 63 TMCలు అని ఎంత క్లియర్గా రాసినారు దీంట్లో. అంటే మనకెంత 102 TMCలు మిగిలినాయి. అది కూడా ఎప్పుడు 152 మీటర్లు కలిపితే అని సెంట్రల్ వాటర్ కమిషన్. అంటే ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేదే ఇది. అలాంటిది దాని కింద ఇంకా బ్రహ్మాండంగా రాసినారు, ద ప్రాజెక్ట్ ఈజ్ అడ్వైజ్ టు రివ్యూ ద క్వాంటమ్ ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రమ్ ప్రాణహిత భారత్ సైడ్ కన్సిడరింగ్ ది ఓవరాల్ అవైలబిలిటీ ఆఫ్ ద లొకేషన్. అంటే అక్కడ అవైలబుల్ లేవు, దాన్ని మార్చండి కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ రాసింది. అంటే నీ గోదావరి నీళ్లు మనకు వద్దు అని చెప్పి నువ్వే చెప్తున్నావు. నువ్వు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీ ప్రజలు మిమ్మల్ని మోసపోయి ఎన్నుకున్నారు. ఇప్పుడన్నా మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత అన్నా దయచేసి ప్రజల్ని మోసం చేయకండి. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ రిపోర్ట్. నేను వినోద్ గారో ఇక్కడ శ్రవణ్ అన్ననో ఇక్కడ లేకపోతే గంగ్ల కమలాకర్ అన్ననో కౌశిక్ రెడ్డి రాసిన రిపోర్ట్ కాదు ఇది. ఇది మీరు చదివినది ప్లస్ మీరు చూపెట్టిన పేపర్ అంట ఇది. మరి మీరు ఏం చదివినారో దీన్ని నాకు అర్థం కాదు. మీకు ఎవరు చెప్పినారో నాకు అర్థం అవ్వట్లేదు నాకు. మీ సెంట్రల్ వాటర్ కమిషన్ని కూడా మీరు వక్రీకరించి మాట్లాడినారు ఒక కేంద్ర మంత్రి అంటే మన రాజకీయాల విలువలు ఎక్కడ పోతున్నాయో మీరు ఆలోచన చేయాలి. మీ స్వంత తల్లి గోదావరి, ఆ గోదావరి తల్లిని నువ్వు పక్కన ఆంధ్రప్రదేశ్కి వదిలేస్తున్నావు కావాలని. రాజకీయాలు చేయాలి కానీ నిన్ను ఎన్నుకున్న ప్రజల్ని చంపి రాజకీయాలు చేయొద్దు. బండి సంజయ్ గారు, నువ్వు ఎన్నుకున్న ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నావు. దయచేసి ధర్మపురి అరవింద్ గారు, బండి సంజయ్ గారు, చిల్లర రాజకీయాలు మానేయండి, హుందాగా ప్రవర్తించండి. మీరు ఎంపీలుగా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు సరే రాజకీయాలు అప్పుడు పిచ్చి పిచ్చి రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఎలక్షన్ రాగానే సిమెంట్ పట్టలు కట్టుకోవడం, నా కాలు కొట్టిండి అని చెప్పి డ్రామాలు ఆడినారు, ఇవన్నీ పర్లేదు. కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత ఇంత గొప్ప కేంద్ర మంత్రి అయినారు మీరు. అక్షరం ముక్క రాకున్నా మీకు